అధ్యాయం 1-2 చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 చదువుకుందాం. 1-5 చదువుకుందాం, లేకపోతే మార్చి చదువుకుందాం. హేరోదు రాజు దినములందు యోదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా యోదయ దేశ బెత్లెహేమా, నీవు యోధా ప్రజలను ఎంత మాత్రమును అల్పమైన దానితో ఇశ్రాయేలు నా ప్రజల పరిపాలించే అధిపతి నీరుని వచ్చు అని ప్రవక్త ద్వారా రాయబడినది. 6వ వచనం చదవండి. ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. చాలు. ఎవరు వచ్చినారు? ఎక్కడి నుంచి వచ్చినారు? ఎవరు వచ్చినారు? తూర్పు దేశపు జ్ఞానులు. ఎక్కడికి వచ్చినారు? బెత్లెహేం వచ్చినారు. ఎందుకు వచ్చినారు వాళ్ళు? ఎందుకు వచ్చినారు? వారు వచ్చిన ఏంటికి? వారి కుతూహలాన్ని తీర్చడానికి నక్షత్రం ఆహా ఓహో బాగుందే అని చెప్పి వారి యొక్క సంతోషాన్ని కుతూహలాన్ని తీర్చడానికి వచ్చినారా? ఆయన గురించి వేదాంత చర్చలు జరపడానికి వచ్చినారా? ఎందుకు వచ్చినారు? ఎందుకు వచ్చినారు? ఆయన్ని పూజించి వచ్చారు. ఎందుకు బయలుదేరారు? ఆయన కోసము ఎవరు ఎదుగుతున్నారు? భూలోకం ఆయన్ని ఏమి ఎదుగుతున్నారు? యేసు ప్రభువుని వెతుక్కుంటూ వస్తున్నారు. నక్షత్రం ద్వారా బయలుదేరినారు. ఈ నక్షత్రము యేసుక్రీస్తు జన్మించడానికి దేవుడు సృష్టించిన ఒక ఆకాశ గోళం ఇది. దీన్ని పట్టుకున్నారు. యేసుక్రీస్తు తార ఇది. దీన్ని పట్టుకొని ఆ యొక్క జ్ఞానులు దేవుడు వారి ఆత్మను పుట్టించే జ్ఞానాన్ని బట్టి బయలుదేరిచ్చారు. బెత్లెహేం యెరూషలేంకి వెళ్ళారు. రాజు కాడికి వెళ్ళారు. అబ్బాయి యెరూషలేం వచ్చాం కదా సరే రాజు అన్నాడు ఒక మాట, ఎక్కడ యూదులు రాజుగా పుట్టాడు, ఎక్కడయ్యా? వాడు ఒప్పుకుంటాడు. ఆ రాజు అన్నాడు, అరే నేను ఎక్కడ రాజునైతే నా జరిగిన కాడు రాజు అని చెప్పి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆ జ్ఞానం లేకపోయిన ఆ జ్ఞానం వాడు. ఎందుకంటే నక్షత్రంతో బయలుదేరినారు, వెతకడం ప్రారంభించినారు, వెతుక్కుంటూ వస్తున్నారు. యెరూషలేంకి వచ్చినాక ఏమైపోయినారు? మోసపోయినారు. ఏమైనారు? మనం చేసే కార్యము ఎట్టయినా సరే ఈ పని గట్టిగా చేయాల్సిందే, ఎన్ని అవంతరాలు రాని అడ్డం రాని ఇది చేయాల్సిందే అనుకుంటాము. అనుకుని చేయబోయే ప్రారంభంలోనే ఏమైంది? కరెంట్ పోయి అయిపోయి. ఎట్లా చేయాలనుకుంటాం? మనము ఏమైనా చేయాలనుకుంటాం, కానీ సాతానుడు తన కార్యాన్ని ఎట్లా ప్రారంభించాలో, ఎట్లా జరిగించాలో, ఎట్లా ప్రజల్ని మోసం చేయాలో. ఎవరు ప్రజలమ్మా? దేవుని ప్రజల్ని. వాడి ప్రజల్ని వాడు మరి చెడగొట్టాల్సిన అవసరం లేదు. వాడి ప్రజలు వాడు పతనం చేయడానికి అవసరం లేదు. ఎందుకంటే వాడంతా వాడి ప్రజలే, ఆయన ప్రజలున్నారు. ఎందుకంటే పరలోకంలో దేవతను ఆరాధిస్తున్నప్పుడు ఆరాధన సమయంలో మరి లూసిఫర్ పెద్ద దోతలు, ప్రధానమైన దోతలు, వాళ్ళ యొక్క స్టెప్పులు అధికారులు ఉంటాయి. వాళ్ళు ప్రభువు దగ్గర లూసిఫర్ వాడు సంగీత విద్వాంసుడు,
అతను సంగీతం పాడుతూ